ఈరోజు మనం సెకండ్ వీక్ ఆఫ్ కంప్యూటర్స్ వాళ్ళకి సి లాంగ్వేజ్ నుంచి మనము ఈరోజు మనం ఆపరేటర్స్ గురించి చెప్పుకుందాము. మనకి సి లాంగ్వేజ్లో ఆపరేటర్స్ ఉన్నాయి. ఓకేనండి, ఈ ఆపరేటర్స్ ఏంటి అనేది వాటి గురించి ఒకసారి చూద్దాము. ఆపరేటర్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆపరేటర్ అంటే ఏంటి అంటే కనుక రెండు ఆపరేండ్స్ అంటే ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక ఆపరేండ్, బి అనేది ఒక ఆపరేండ్. ఓకేది RAND ఇది ఒక ఆపరేండ్, ఇది ఒక ఆపరేండ్. ఓకేనండి, ఈ రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఆపరేండ్స్ మధ్యన ఏదైతే ఆపరేషన్ జరుగుతుందో దాన్ని ఏమంటాము అంటే కనుక ఆపరేటర్ అంటాము. ఇక్కడ ప్లస్ అనేది ఏంటి అంటే కనుక ఎడిషన్ ఆపరేటర్ అన్నమాట. ఓకేనండి, అదేవిధంగా ఏంటంటే మైనస్, ఇంటూ, మాడ్యులో డివిజన్, లేకపోతే వాటి రెండానికి మధ్యన ఏదైనా కంపారిజన్. ఓకేనండి, లేదా ఇంకేదైనా రెండు ఎక్స్ప్రెషన్ మధ్యన ఏదైనా కండిషన్స్, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కనుక ఆపరేటర్స్ అన్నమాట. ఆపరేటర్స్ అంటే ఏంటంటే కనుక ఆపరేటర్ అంటే కనుక రెండు ఆపరేషన్స్ మధ్య జరిగే ఆ ఆపరేషన్ని ఆపరేటర్ అంటారు. ఓకేనండి, అంటే రెండు ఆపరేండ్స్ లేదా రెండు ఎక్స్ప్రెషన్ల మధ్యన జరిగే ఆ ఆపరేషన్ ఏదైతే ఉందో ఆ ఆపరేషన్ని అంటే క్యాలిక్యులేషన్ అనమాట. ఆ క్యాలిక్యులేషన్ని మనము ఆపరేటర్ అనేసి అంటారు అనమాట. ఓకేనండి, ఇక్కడ మనకి సి లాంగ్వేజ్లో చూస్తే కనుక కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే చూద్దాం. ఏంటి అంటే కనుక ఆపరేటర్స్ ఏంటంటే కనుక ఫస్ట్ది అర్థమెటిక్ ఆపరేటర్. ఓకేనండి, అర్థమెటిక్ ఆపరేటర్. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్. థర్డ్ వన్ వచ్చేసి మనకి లాజికల్ ఆపరేటర్. ఫోర్త్ వన్ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్. ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్. దీన్నే టెర్నరీ ఆపరేటర్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్, బిట్ వైజ్ ఆపరేటర్, అర్థమెటిక్, రిలేషనల్, లాజికల్, అసైన్మెంట్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్, బిట్ వైజ్ ఆపరేటర్. ఇంకా కొన్ని రకాల స్పెషల్ ఆపరేటర్స్ కూడా సి లాంగ్వేజ్లో ఉన్నాయన్నమాట. స్పెషల్ ఆపరేటర్స్ కూడా ఉన్నాయి. ఇదే కాకుండా దీనికి ముందు ఇది ఏంటని చెప్పుకుంటాం కనుక 7 వచ్చేసి మనకి కండిషనల్ ఆపరేటర్. దీని టెర్నరీ ఆపరేటర్ అంటారు. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ కండిషనల్ ఆపరేటర్. ఓకే అండి, ఇవి మనకి టైప్స్ కూడా ఆపరేటర్స్లో టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఒకసారి చూద్దాము. అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్, బిట్ వైజ్ ఆపరేటర్, కండిషనల్ ఆపరేటర్ అండ్ స్పెషల్ ఆపరేటర్స్ అన్నమాట. సి లాంగ్వేజ్లో కొన్ని స్పెషల్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఓకేనండి, వీటి గురించి మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటంటే చూద్దాం. ఓకేనండి, అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటి అంటే కనుక అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎడిషన్ అర్థమెటిక్ ఆపరేటర్ ఏంటి ప్లస్. ఓకేనండి, అదేవిధంగా సబ్ట్రాక్షన్ దీనికి ఏంటి మైనస్. ఓకేనండి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఏంటి యాక్చువల్లీ మనము మామూలుగా ఇంటూ రాస్తాము, కానీ ఇక్కడ మనకి కంప్యూటర్లో ఇంటూని యాక్షన్ కింద రాస్తామండి. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్,
డివిజన్ 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 ఇది సింబల్. ఓకేనండి. మాడ్యులో డివిజన్ మాడ్యులో డివిజన్ మాడ్యులో డివిజన్ దీనికి రిమైండర్ అన్నమాట. దీని అర్థం ఏంటి అంటే కనుక ఇదేమో కోషియంట్ అని చూపిస్తుంది. కోషియంట్ కోషియంట్ అంటే ఏంటంటే కనుక ఇప్పుడు చూస్తే కనుక ఇలా చూస్తే 2 2 4 మనకి ఏం 1 వచ్చింది కదా, దీన్ని ఏమంటామంటే కోషియంట్ అంటాము. కోషియంట్ QUI కోషియంట్. ఇది రిమైండర్ రిమైండర్. ఇక్కడ చూస్తే కనుక డివిజన్ వచ్చేసి కోషియంట్ చూపిస్తుంది, మాడ్యులో డివిజన్ వచ్చేసి పర్సంటేజ్ వచ్చి రిమైండర్ చూపిస్తుంది. ఓకేనండి. ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకేనండి. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటి అంటే కనుక అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ చేసే ఆపరేటర్స్ ని అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటంటే కనుక ఎడిషన్ ప్లస్, సబ్ట్రాక్షన్ మైనస్, మల్టిప్లికేషన్ ఆస్ట్రిక్, డివిజన్ స్లాష్, మాడ్యులో డివిజన్, రిమైండర్. ఓకేనండి. ఇది ఏంటంటే కనుక మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి. ఇప్పుడు రెండోది ఏంటి అంటే కనుక రెండో ఆపరేటర్ ఏంటంటే మనం ఏం రాసాము, రిలేషనల్ ఆపరేటర్. రిలేషనల్ ఆపరేటర్ దీన్నే మనకు కంపారిజన్ ఆపరేటర్ అని కూడా అనొచ్చునండి. ఓకేనండి. రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే కనుక రెండు వేరియబుల్స్ మధ్యన కంపారిజన్ లేదా రెండు ఎక్స్ప్రెషన్ల మధ్యన మనకి ఆ కంపారిజన్ చూపించే ఆపరేటర్స్ అన్ని కూడా రిలేషనల్ ఆపరేటర్స్ మాట. అవి ఏంటో చూద్దాము. ఏంటంటే కనుక లెస్ దాన్, ఓకేనండి. గ్రేటర్ దాన్, ఓకేండి. లెస్ దాన్ ఆపరేటర్, గ్రేటర్ దాన్ ఆపరేటర్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇలా రాస్తాం. మనం మ్యాథమెటిక్స్ లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇలా రాస్తాము, కానీ అలా కాకుండా ఇక్కడ మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కంప్యూటర్ లో లెస్ దాన్ పక్కన ఈక్వల్ టు రాస్తాము. అదేవిధంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకేనండి. ఈక్వల్ టు, ఓకే, ఈక్వల్ టు. అదేవిధంగా నాట్ ఈక్వల్ టు, ఈక్వల్ టు సింబల్ ఇది, నాట్ ఈక్వల్ టు సింబల్ ఇది మాత్రమే. ఓకేనండి. ఈక్వల్ టుని మన కంప్యూటర్లో డబుల్ ఈక్వల్ టు కింద రాస్తాము, నాట్ ఈక్వల్ టు అంటే ఈ విధంగా రాస్తాం అంటే. ఓకే అండి. ఇవి మనకి రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ ఏంటో ఒకసారి చూద్దాము. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. ఓకేనండి. ఇవి మనకి చూస్తే కనుక రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే రిలేషనల్ క్యాలిక్యులేషన్స్ చేసే ఆ ఆపరేటర్స్ ని రిలేషనల్ ఆపరేటర్స్ అని అంటారు మనకి. ఓకేనండి. ఇక నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే కనుక థర్డ్ ఏది చెప్పుకున్నామండి మేము, థర్డ్ మనం లాజికల్ ఆపరేటర్స్ చెప్పుకున్నాం కదా. ఓకే, లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ ఏంటి అంటే కనుక లాజికల్ ఆపరేటర్స్ లాజికల్ అండ్ ఓకే, రెండు ఎక్స్ప్రెషన్ల మధ్యన. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే కనుక ఇప్పుడు ఏదైనా వాల్యూకి ఏదైనా వేరియబుల్కి వాల్యూ అసైన్ చేస్తే కనుక దాన్ని ఒక ఎక్స్ప్రెషన్ కింద తీసుకుంటారు. ఓకేనండి. ఇక్కడ లాజికల్ అంటే రెండు ఎక్స్ప్రెషన్ల మధ్యన, రెండు లేదా అంతకన్నా ఎక్స్ప్రెషన్ల మధ్యన ఏదైతే లాజికల్ గా రిలేషన్ చూపిస్తుందో వాటిని ఏమంటామంటే కనుక లాజికల్ ఆపరేటర్స్ అంటాం మేడం. అవి ఏంటి అంటే కనుక లాజికల్ అండ్, లాజికల్ ఆర్ ఆర్ లాజికల్ నాట్. ఓకేనండి. లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. ఈ ఆపరేటర్స్ ఏంటి అంటే కనుక లాజికల్ అండ్ ఇది, లాజికల్ ఆర్ ఇది, లాజికల్ నాట్ ఇది.
ఓకేనండి. ఇవి మనకి లాజికల్ ఆపరేటర్స్. ఓకేనండి. ఈ లాజికల్ ఆపరేటర్స్ ఏ విధంగా మనకు వర్క్ చేస్తాయో నేను ఒక టేబుల్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇది పి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, క్యూ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. పి అండ్ క్యూ లాజికల్ అండ్ పి లాజికల్ అండ్ క్యూ అండ్ నెక్స్ట్ పి లాజికల్ ఆర్ క్యూ. వీటిని ఒక ట్రూత్ టేబుల్ రూపంలో నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చూడండి, చూస్తే కనుక ఇక్కడ మనకి పి అనేది ఒక వేరియబుల్, క్యూ అనేది ఒక వేరియబుల్. పి అండ్ క్యూ లేదా పి ఆర్ క్యూ ఈ రెండింటి ఏం జరుగుతుంది, ఇది లాజికల్ అంటే ఇది లాజికల్ అనమాట. నేను ఈ ట్రూత్ టేబుల్లో ఫస్ట్ దాన్ని పికి సంబంధించి ట్రూ, ట్రూ, ఫాల్స్, ఫాల్స్ అని తీసుకున్నాను. ఓకేనండి. క్యూకి సంబంధించి కూడా ట్రూ, ఫాల్స్, ట్రూ, ఫాల్స్ అని తీసుకున్నాను కండిషన్స్. ఓకేనండి. చూస్తే కనుక ఇప్పుడు లాజికల్ అండ్ ఆపరేటర్ ఏం చేస్తుంది చూద్దాం. లాజికల్ అండ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే పి దాని వేరియబుల్ ట్రూ, క్యూ దాని వేరియబుల్ ట్రూ. లాజికల్ అంటే ఏం చేస్తుందంటే కనుక రెండు కూడా ట్రూ అయితేనే ట్రూ మాట. ఓకేనండి, రెండు కూడా ట్రూ అయితేనే ట్రూ. రిమైనింగ్ ఏ సందర్భంలో అయినా సరే, అంటే పి ట్రూ అయ్యి క్యూ ఫాల్స్ అయినా, లేదా పి ఫాల్స్ అయ్యి క్యూ ట్రూ అయినా, లేదా పిని క్యూ రెండు కూడా ఫాల్స్ అయినా, అన్ని సందర్భాల్లో కూడా లాజికల్ అంటే ఫాల్స్ అని చూపిస్తున్నారు. ఇది తెలియాలి మనకి లాజికల్ అంటే. అది తెలిస్తేనే మనకి లాజికల్ ఆపరేటర్ ఏదైనా ప్రోగ్రామ్ లో మనం ఉపయోగించినప్పుడు మనకు అక్కడ తెలుస్తుంది అన్నమాట. అక్కడ లాజిక్ ఏంటన్నది మీకు అర్థమవుతుంది. ఓకే అండి. కాబట్టి చూడండి, పి అండ్ క్యూ చూస్తే కనుక రెండు ట్రూ, పి ట్రూ, రెండు క్యూ కూడా ట్రూ అయితేనే ట్రూ. రిమైనింగ్ అన్ని సందర్భాల్లో కూడా అంటే ఒక ట్రూ అయ్యి రెండోది ఫాల్స్ అయినా, ఫస్ట్ది ఫాల్స్ అయ్యి రెండోది ట్రూ అయినా, లేదా రెండు ఫాల్స్ అయినా సరే ఏమవుతుందంటే ఫాల్సే అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు లాజికల్ ఆర్ ఆపరేటర్ ఏంటో చూద్దాం. లాజికల్ ఆపరేటర్ ఆర్ ఏంటంటే కనుక రెండు కూడా ఫాల్స్ అయినప్పుడు, రెండు ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఫాల్స్. అంటే పి ఫాల్స్, క్యూ ఫాల్స్, రెండు ఫాల్స్ అయితేనే ఫాల్స్. రిమైనింగ్ అన్ని సందర్భాల్లో అంటే ఒకటి ట్రూ అయ్యి రెండోది ఫాల్స్ అయినా, లేదా ఫస్ట్ ఫాల్స్ అయ్యి రెండోది ట్రూ అయినా, లేదా రెండు ట్రూ అయినా, ఏదైనా సరే ట్రూనే చూపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనకు లాజికల్ అన్నకి ఆర్కి కూడా డిఫరెన్స్. ఓకేనండి. అంటేమో రెండు ట్రూ అయితే ట్రూ, రిమైనింగ్ అన్ని సందర్భాల్లో ఫాల్స్. ఆర్ ఏమో రెండు ఫాల్స్ అయితేనే ఫాల్స్, రిమైనింగ్ అన్ని సందర్భాల్లోని ట్రూ మాట అండి. ఇది లాజికల్ అండ్ ఆర్. మరి లాజికల్ నాట్ ఏంటండి అంటే కనుక లాజికల్ నాట్ ఏంటంటే కనుక లాజికల్ నాట్ ఏంటంటే కనుక నెగేషన్ అంటే రివర్స్ మాట అండి. ఒక వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి, పి అనే వేరియబుల్ ని ట్రూ గా తీసుకున్నాం అనుకోండి, దాని నాట్ ఏంటంటే కనుక ఫాల్స్ అని చూపిస్తుంది. ఓకేనండి. అదే విధంగా మనకి పి వచ్చేసి ఫాల్స్ ని తీసుకున్నాం అనుకోండి, దానికి లాజికల్ నాట్ ఏం చూపిస్తుంది అంటే ట్రూ అని చూపిస్తుంది. ఓకే, చూడండి ఒకసారి. పి ట్రూ తీసుకుంటే ఫాల్స్ కింద, అదే విధంగా పి ఫాల్స్ తీసుకుంటే ట్రూ కింద చూపిస్తుంది. ఇది లాజికల్ నాట్ ఆపరేటర్ అన్నమాట. ఓకేనండి. ఇవి లాజికల్ ఆపరేటర్స్. ఇక నెక్స్ట్ ఏంటంటే మనం అసైన్మెంట్ ఆపరేటర్ గురించి చూద్దాం. అసైన్మెంట్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్ గురించి చూద్దాము. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటంటే కనుక ఈక్వల్ టు ఆపరేటర్ ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. అసైన్మెంట్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్ ఏంటంటే కనుక ఈక్వల్ టు ఆపరేటర్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటా ఉంటే కనుక అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఓకేనండి. అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ టు అంటే ఇక్కడ చూస్తే కనుక మనకి దీనికి ఒక సింటాక్స్ ఉంటుంది. ఏంటంటే కనుక డేటా టైప్, డేటా టైప్, వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఎలా ఉంది కదా. దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 చూసారండి. అంటే ఏంటంటే కనుక ఎక్స్ అనే వాల్యూకి 10 అనే వేరియబుల్ ని
ఎక్స్ అనే వేరియబుల్ కి 10 అనే వాల్యూని అసైన్ చేయడము, దీన్నే ఏమంటామంటే అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. అంటే ఇక్కడ వేరియబుల్ కి వాల్యూని అసైన్ చేయడాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఓకేనండి, వేరియబుల్ కి వాల్యూని అసైన్ చేయడాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఇది అసైన్మెంట్ ఆపరేటర్ ఏంటంటే ఈక్వల్ టు. అదే మనకి ఇందాక చూసిన రిలేషనల్ ఆపరేటర్స్ లో ఈక్వల్ టు దీనికి డిఫరెన్స్ ఉన్నమాట. ఇదేమో ఈక్వల్ టు ఆపరేటర్, ఇదేమో అసైన్మెంట్ ఆపరేటర్ అన్నమాట. ఓకేనండి, వేరియబుల్ కి వాల్యూ అసైన్ చేయడానికి ఉపయోగపడే ఆపరేటర్ అసైన్మెంట్ ఆపరేటర్. ఇప్పుడు ఏంటంటే కనుక మనము నెక్స్ట్ ఆపరేటర్ అయిన కండిషనల్ ఆపరేటర్ గురించి చూద్దాం. కండిషనల్ ఆపరేటర్ గురించి చూద్దాం. కండిషనల్ ఆపరేటర్ ని మనము ఎలా రాసాము? కండిషనల్ ఆపరేటర్ కి సంబంధించి కొన్ని ఒక కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ కి సంబంధించిన ఆపరేటర్ ని కండిషనల్ ఆపరేటర్ అంటారు. దీన్నే టెర్నరీ ఆపరేటర్ కూడా అంటారు. టెర్నరీ ఒకసారి మనకి ఏంటంటే కనుక 5 మార్క్స్ లో టెర్నరీ ఆపరేటర్ గురించి రాయండి అంటాడు. అక్కడ మనకి కండిషనల్ ఆపరేటర్ నే టెర్నరీ ఆపరేటర్ అంటారన్న విషయం తెలియకపోతే అక్కడ 5 మార్క్స్ మనం మిస్ అవుతాం అన్నమాట. కాబట్టి టెర్నరీ ఆపరేటర్ అంటే ఏంటంటే కనుక కండిషనల్ ఆపరేటర్ నే టెర్నరీ ఆపరేటర్ అంటారు. ఓకేనండి, ఇక్కడ కండిషన్ అనేది ఉంటుంది కాబట్టి కండిషన్ ప్రకారంగా జరిగే ఆపరేటర్ టెర్నరీ ఆపరేటర్ ఆర్ కండిషనల్ ఆపరేటర్. ఇప్పుడు దీనికి సంబంధించి సింటాక్స్ ఒకటి ఉంటుంది. ఏంటంటే అది ఎక్స్ప్రెషన్ 1 క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్రెషన్ 2 కోలన్, ఎక్స్ప్రెషన్ 3. ఓకేనండి, సెమీకోలన్. ఇది మనకి చూస్తే కనుక కండిషనల్ ఆపరేటర్ కి సంబంధించిన సింటాక్స్ మాట. ఎక్స్ప్రెషన్ 1 క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్రెషన్ 2 కోలన్, ఎక్స్ప్రెషన్ 3. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ 1 అనేది ఏంటంటే కనుక ఇది టెస్ట్ కండిషన్ మాట. టెస్ట్ కండిషన్ అంటే కండిషన్ చెక్ చేయబడుతుంది ఎక్స్ప్రెషన్ 1 అనేది. ఓకేనండి, కండిషన్ మాట. ఇక ఎక్స్ప్రెషన్ 2 ఏంటంటే కనుక ఎక్స్ప్రెషన్ 3. ఇవి ఎక్స్ప్రెషన్స్ మాట. ఓకేనండి, ఇప్పుడు ఎక్స్ప్రెషన్ 1 టెస్ట్ కండిషన్ అంటున్నాం కదా, ఇది ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి చూడండి, ఎక్స్ప్రెషన్ 1 అనేది టెస్ట్ కండిషన్. ఆ టెస్ట్ కండిషన్ అనేది ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే విధంగా ఎక్స్ప్రెషన్ 1 ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనండి, చూస్తే కనుక మనకి దీనికి ఒక ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఏ గ్రేటర్ దాన్ బి క్వశ్చన్ మార్క్ ఏ కోలన్ బి ఇలా రాస్తాం. ఓకేనండి, ఏ గ్రేటర్ దాన్ బి క్వశ్చన్ మార్క్ ఏ కోలన్ బి. ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూస్ కనుక మనం 5 6 ఇచ్చామనుకోండి, ఏమవుతుంది? 5 గ్రేటర్ దాన్ 6 క్వశ్చన్ మార్క్ 5 6. ఇప్పుడు ఏమొస్తుంది మనకి? ఏది రిజల్ట్ వస్తుంది అంటే కనుక ఈ కండిషన్ ఏదైతే ఉందో అంటే 6 కన్నా 5 పెద్దది, అది కండిషన్ ట్రూవా ఫాల్సా? ఫాల్స్. కాబట్టి ఏమవుతుందంటే కనుక మనకి 6 ప్రింట్ అవుతుంది. లేదు మనకి ఇలా రాసింది 6 గ్రేటర్ దాన్ 9, అప్పుడు ఏమైనా కండిషన్ ట్రూ కాబట్టి 5 ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ చూస్తే కనుక మనకి ఎక్స్ప్రెషన్ 1 అనేది టెస్ట్ కండిషన్ టెస్ట్ చేయబడుతుంది. కండిషన్ టెస్ట్ చేయబడిన తర్వాత అది కనుక ట్రూ అయితే కనుక ఎక్స్ప్రెషన్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే మనకి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 1 అనేది ఫాల్స్ అయితే కనుక అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ప్రెషన్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏం లేదు, ఇక్కడ ఎక్స్ప్రెషన్ 1 అనేది టెస్ట్ కండిషన్, అది ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనండి, టెస్ట్ కండిషన్ అంటే ఏంటి? అది టెస్ట్ చేయబడుతుంది, అది ట్రూ అయినా అవుతుంది లేదా ఫాల్స్ అయినా అవుతుంది. ఓకేనండి, ఇప్పుడు నెక్స్ట్ మనము ఇది కండిషనల్ ఆపరేటర్ స్టేట్మెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే కనుక ఇంకా ఏమున్నాయి? ఇంకా ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ operator. Decrement operator.
ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్ చూద్దాం. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్ చూస్తే కనుక ఇంక్రిమెంట్ ఆపరేటర్ నేమో ఇంక్రిమెంట్ ఆపరేటర్ వచ్చేసి ప్లస్ 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 ప్లస్, డిక్రిమెంట్ ఆపరేటర్ వచ్చేసి మైనస్ మైనస్. ఓకేనండి, ఇంక్రిమెంట్ ఆపరేటర్ ప్లస్ ప్లస్, డిక్రిమెంట్ ఆపరేటర్ మైనస్ మైనస్. ఇంక్రిమెంట్ ఆపరేటర్ ప్లస్ ప్లస్ అంటే ఏంటి అంటే కనుక దీని అర్థం ఏంటంటే ప్లస్ వన్, ప్లస్ ప్లస్ అంటే ప్లస్ వన్ అని అర్థం. ఓకేనండి, అదే డిక్రిమెంట్ ఆపరేటర్ అనుకోండి మైనస్ వన్ అంటే ఏంటంటే ఏదైనా వేరియబుల్కి వాల్యూ ఇచ్చినప్పుడు ప్లస్ ప్లస్ అన్నాం అనుకోండి ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది, ఒక వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుందంట. అంటే ఆపరెంట్కి సంబంధించిన వాల్యూ ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది. అదే డిక్రిమెంట్ అనుకోండి మైనస్ మైనస్ అనుకోండి ఒక వాల్యూ మైనస్ అనేది డిక్రిమెంట్ అవుతుంది అన్నమాట అండి. ఓకేనండి, ఇప్పుడు చూస్తే కనుక మనకి ఈ ఇంక్రిమెంట్ చూస్తే కనుక ఇంక్రిమెంట్ కి సంబంధించి ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్ అని ఉంటుంది. అదేవిధంగా డిక్రిమెంట్ కూడా ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్ అని ఉంటుంది అన్నమాట. ఇట్లా అర్థం ఏంటంటే ప్రీ ఇంక్రిమెంట్ అంటే వేరియబుల్ కి ముందు అంటే వేరియబుల్ ఏ అని తీసుకుంటున్నాను. వేరియబుల్ గురించి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము, వేరియబుల్స్ అని డేటా టైప్స్ గురించి. ప్లస్ ప్లస్ ఏ అనేది అంటే ఒక వేరియబుల్ కి ఇంక్రిమెంట్ ఆపరేటర్ ముందు ఉంటే దాన్ని ప్రీ ఇంక్రిమెంట్ అంటారు. అదే దీనికి ఈ పోస్ట్ అంటే తర్వాత ఉంటే దీన్ని ఏమంటామంటే కనుక ఏ వేరియబుల్ ఏకి తర్వాత ఉంటే పోస్ట్ అంటాం అన్నమాట, పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. అదే విధంగా ఇది మైనస్ ఇలా ఉంటే ప్రీ ఇంక్రిమెంట్ అంటాము, ఏ మైనస్ మైనస్ ఉంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అని అంటామన్నమాట. అంటే మనకు అక్కడ ప్రోగ్రామ్ లో అక్కడ లాజిక్ అని పెట్టి మనకు అవసరమైన దాన్ని పెట్టి అక్కడ ప్రీ ఇంక్రిమెంట్ ఆర్ పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ ఆర్ పోస్ట్ డిక్రిమెంట్ వాల్యూస్ ని తీసుకుంటాం అన్నమాట. వీటి అర్థం ఏంటనేది చూద్దాం. ఇక్కడ దీని అర్థం ఏంటంటే ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏ వాల్యూ మనం 10 ఇచ్చేమనుకోండి, దీని అర్థం ఏంటంటే ఫస్టే ఒకటి ఇంక్రిమెంట్ అయిపోతుంది అన్నమాట. దీని వాల్యూ ఎంత వస్తుంది, 11 వస్తుంది అన్నమాట. ఫస్టే ఇంక్రిమెంట్ అయిపోతుంది అన్నమాట, ఎందుకంటే ముందే ఉంది కాబట్టి ప్రీ అనేది. ఓకే అండి, ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి ఫస్ట్ ఏమైంది ప్లస్ 1 అన్నమాట. ఏ ప్లస్ 1, ఏ ప్లస్ ప్లస్ అది సారీ ప్లస్ ప్లస్ ఏ అంటే అర్థము ముందే మాట అండి. ఓకే అండి, 1 ప్లస్ ఏ అని అర్థం అంటే ముందే అయిపోతుంది అని అర్థం. అంటే దీని వాల్యూ 11 అవుతుంది అన్నమాట. ఇదేంటంటే ఫస్ట్ 10 ఉంటుంది, ఆ తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. ఫస్ట్ 10 ఉంటుంది, ఆ తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది అన్నమాట ఒక వాల్యూ. ఇది చూస్తే కనుక ఫస్ట్ డిక్రిమెంట్ అవుతుంది, 9 అవుతుంది. ఇది చూస్తే కనుక ఫస్ట్ 10 ఉంటుంది, ఆ తర్వాత 9 ఉంటుంది అన్నమాట. ఓకేనండి, ఇది వీటి గురించి చూడండి. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆర్ గురించి. ఇంక్రిమెంట్ వచ్చేసి ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్. ప్రీ అంటే ప్లస్ ప్లస్ ఏ, పోస్ట్ అంటే ఏ ప్లస్ ప్లస్ ఏ ప్లస్ ప్లస్. ఓకేనండి, ఏ ప్లస్ ప్లస్ అంటే ఏ ప్లస్ 1, ఇదంటే కనుక 1 ప్లస్ ఏ అని అర్థం అన్నమాట. ఇక్కడ చూస్తే 10 తీసుకుంటే ఫస్ట్ డే కాబట్టి 11 అయిపోయింది. పోస్ట్ లో చూస్తే ఫస్ట్ 10 ఉంటుందా, ఆ తర్వాత 11 అవుతుంది. ఇది కూడా సేమ్ అండి, ముందే కాబట్టి 9 అయిపోయింది, 10 - 1. ఓకేనండి, అది పోస్ట్ కాబట్టి ఏమైందంటే ఫస్ట్ 10 ఉంది, ఆ తర్వాత 9 ఉందన్నమాట. ఇవి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఓకే అండి, ఇక నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి ఏంటంటే కనుక బిట్ వైజ్ ఆపరేటర్. నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి, బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్ ఆపరేటర్స్ మనకి 5 మార్క్స్ కి ఎక్కువగా అడుగుతాడు. బిట్ వైజ్ ఆపరేటర్స్ మనకి 5 మార్క్స్ కి ఎక్కువగా అడుగుతాడు. బిట్ వైజ్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్ చూస్తే కనుక మనకి కంప్యూటర్ లాంగ్వేజ్ అర్థమైన కంప్యూటర్కి అర్థమైన లాంగ్వేజ్ ఏంటి అంటే కనుక బైనరీ లాంగ్వేజ్ అన్నాం కదా. అంటే ఏంటంటే 1s 0s ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే అండి, ఇక్కడ మనకి బిట్ అంటే 0 or 1 అని చెప్పుకుని మన ముందు సెమిస్టర్లో అది కూడా చెప్పుకున్నాం మనం. చూస్తే కనుక బిట్ అంటే 0 1. ఓకే అండి, సారీ బైట్ అంటే బిట్ అంటే 1 0. బైట్ అంటే కనుక మనకి 8 బిట్స్ అంటే ఒక బైట్ అని చెప్తాం, ఇలా చెప్తాం కదా. ఇక్కడ చూస్తే బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏం చూస్తే కనుక మనకి ఈ ఆపరేటర్స్ లో బిట్స్ అంటే 1s 0s ఉన్నాయి కదా. ఈ 1s 0s మధ్యన జరిగే క్యాలిక్యులేషన్స్ అంటే ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
ఇక్కడ బిట్ వైజ్ ఆపరేటర్స్ అని చెప్తాం అన్నమాట అండి. ఓకేనండి. ఇక్కడ చూస్తే కనుక మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఏంటంటే కనుక బిట్ వైజ్ అండ్ ఓకేనండి. బిట్ వైజ్ ఆపరేటర్స్ అన్నమాట. బిట్ వైజ్ అండ్ అంటే బిట్స్ ఒక 2 బిట్స్ తీసుకుంటే, బిట్ వైజ్ అండ్ అంటే బైనరీ కోడ్స్ తీసుకుంటే వాటి మధ్యన అండ్ అంటే ఎడిషన్ అన్నమాట. ఓకేనండి. బిట్ వైజ్ అండ్ అదేవిధంగా బిట్ వైజ్ ఇక్కడ రాసేసుకుంటున్నాను. బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్ వన్స్ కాంప్లిమెంట్ లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ విత్ 0 ఫిల్స్. ఓకేనండి. ఇవి బిట్ వైజ్ ఆర్. బిట్ వైజ్ ఆర్ అంటే ఇది మాట. అంటే ఇది అండ్ వచ్చేసి ఎడిషన్ అయితే కనుక బిట్స్ మధ్యన, ఆర్ వచ్చేసి మనకి సబ్ట్రాక్షన్ అన్నమాట. అదే బిట్ వైజ్ వన్స్ కాంప్లిమెంట్ అని చెప్పేసి అంటాము. ఓకేనండి. అండ్లో ఆర్ నాట్ బిట్ వైజ్ అంటే బిట్ వైజ్ ఆర్ వన్స్ కాంప్లిమెంట్ ఇక నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్ ఓకేనండి. రైట్ షిఫ్ట్ ఓకే అండి. లెఫ్ట్ షిఫ్ట్ విత్ 0 ఫిల్స్. లెఫ్ట్ షిఫ్ట్ విత్ 0 ఫిల్స్. ఓకే అండి. ఇవి బిట్ వైజ్ ఆపరేటర్స్. అంటే కనుక బిట్స్ మధ్య జరిగే క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా బిట్ వైజ్ ఆపరేటర్స్. ఇప్పుడు మనకి సిఓ కంప్యూటర్ ఆర్గనైజేషన్ తీసుకుంటే దాని లోపల మనకి ఇంకొన్ని ఫ్లిప్ ఫ్లాప్స్, రిజిస్టర్స్, కౌంటర్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అంటే ఆ గేట్స్ అన్నీ ఉంటాయి. ఆ గేట్స్ మధ్యన ఆ గేట్స్ అన్ని కూడా 1s 0s ఈ విధంగానే క్యాలిక్యులేషన్ జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు అండగేట్ ఉందనుకోండి, అండగేట్ 1 0 ఇలాంటి వాటి మధ్య జరిగే అండ్ ఆపరేషన్ అనమాట. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్ని బిట్ వైజ్ ఆపరేటర్స్ కి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ అనమాట అండి. అందులో మనకి బిట్ వైజ్ అంటే 2 బిట్ అదే ఏవైతే ఉన్నాయో 2 బైనరీ కోడ్స్ మధ్యన ఎడిషన్, ఇది సబ్ట్రాక్షన్. ఇవి ఇంకా బిట్ వైజ్ వన్స్ కాంప్లిమెంట్స్. ఓకేనండి. లెఫ్ట్ షిఫ్ట్ అంటే కనుక 2 నెంబర్స్ లెఫ్ట్ కి షిఫ్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనండి. 2 డిజిట్స్ 2 బిట్స్ లెఫ్ట్ కి షిఫ్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా రైట్ షిఫ్ట్ అంటే కనుక రైట్ కి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. అదే ఇక్కడ చూస్తే కనుక లెఫ్ట్ షిఫ్ట్ 0 ఫిల్స్ అంటున్నాం కదా, అక్కడ ఏంటంటే కనుక ఆ ఆపరేటర్ ఉపయోగించినప్పుడు ఆ 3 లెఫ్ట్ కి వెళ్ళి 0 కింద ఫిల్ అవుతాయి అన్నమాట. వీటి గురించి చూద్దాం. లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏంటంటే 1 0 0 1 అనుకోండి. ఇప్పుడు ఏంటి లెఫ్ట్ అంటే కనుక ఈ 2 వాల్యూస్ కూడా మనకి ఈ 2 వాల్యూస్ కూడా ముందుకు వస్తాయి అన్నమాట. అంటే ఇలా అవుతుంది. ఓకేనండి. ఇది రైట్ షిఫ్ట్ అనుకోండి, ఏమవుతుంది, ఇది రైట్ వస్తుంది. అంటే 0 1 1 0 ఈ విధంగా అవుతుంది. అదే రైట్ షిఫ్ట్ విత్ 0 ఫిల్స్ అన్నాం అనుకోండి, ఇక్కడ 3 వాల్యూస్ లెఫ్ట్ కి వెళ్ళి, అంటే ఈ 3 వాల్యూస్ లెఫ్ట్ వెళ్ళి 0 0 కింద ఇలా వస్తుంది. ఓకేనండి. అప్పుడు మనకి ఇవన్నీ కూడా మన పీజీ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఈ వీటి మీద క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. పీజీ పేపర్లో కంప్యూటర్ ఆర్గనైజేషన్స్ ఇలాంటివి చూస్తున్నప్పుడు కూడా మనకి ఆ పేపర్స్లో వీటి గురించి ఉంటుందన్నమాట. వీటి గురించి మనకి తెలిస్తే సరిపోతుందండి. ఓకేనండి. ఈ ఆపరేటర్స్లో ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏం క్యాలిక్యులేషన్ చేస్తుందో తెలిస్తే మనకి అర్థమవుతుంది, తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడైతే ప్రెసెంట్ పీజీ లెవెల్లో కంప్యూటర్ ఆర్గనైజేషన్ పేపర్లో చూస్తే కనుక అప్పుడు వీటి గురించి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా బ్రీఫ్గా ఉంటాయి అన్నమాట. ఇవి బిట్ వైజ్ ఆపరేటర్స్ గురించి. ఇక ఫైనల్గా మనకి కొన్ని స్పెషల్ ఆపరేటర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే కనుక స్పెషల్ ఆపరేటర్స్ ఏంటంటే కనుక స్పెషల్ ఆపరేటర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే కనుక స్పెషల్ ఆపరేటర్స్ ఏంటి అంటే కనుక స్పెషల్ ఆపరేటర్స్ ఏంటంటే కనుక మనకి ఇది స్కానర్ ఉపయోగించే యాంపర్సెంట్ ఆపరేటర్, యాంపర్సెంట్ ఆపరేటర్. ఓకేనండి. యాంపర్సెంట్ ఆపరేటర్ ఒకటిని, ఇంకా ఏంటంటే మనకి డాట్ ఆపరేటర్ని ఉపయోగిస్తామా, జావాలో అయితే డాట్ ఆపరేటర్ని ఉపయోగిస్తాము. యాంపర్సెంట్ ఒకటిని టైప్ అనే ఆపరేటర్ ఒకటి ఉపయోగిస్తాము. ఇక్కడ చూస్తే కనుక యాంపర్సెంట్ ఆపరేటర్ని ఉపయోగిస్తాం కదా. ఈ యాంపర్సెంట్ ఆపరేటర్ని ఎక్కడ ఉపయోగిస్తాం, మనకి ఇన్పుట్ ఫంక్షన్ అయిన స్కాన్ ఉపయోగిస్తాం. చూడండి, స్కాన్ పర్సంటేజ్ సంథింగ్ బి యాంపర్సెంట్ ఆఫ్ ఏ అని ఇస్తాం. అవునా,
దీని అర్థం ఏంటి? యాంపర్సండ్ అంటే అడ్రస్ ఆఫ్ ది, ఇక్కడ మనకి అడ్రస్తో ఆ ఏకి సంబంధించిన వాల్యూ అనేది ఏ అనే వేరియబుల్లో అడ్రస్తో స్టోర్ అవుతుంది అని అర్థం. కాబట్టి ఇక్కడ యాంపర్సండ్ ఆపరేటర్ అనేది మనకి స్పెషల్ ఆపరేటర్ అన్నమాట. ఓకే అండి. అయితే టైప్ అనే ఆపరేటర్ కూడా మనకి ఈ ఆపరేటర్స్లో ఉపయోగించడం అనేది జరుగుతుంది అన్నమాట అండి. ఇవి ఆపరేటర్స్ గురించి. ఓకేనండి. ఈ ఆపరేటర్స్లో ఎలా విషయమో సర్చ్ చేద్దాం. ఏమేమి ఎంచుకున్నామో అర్థమెటిక్ ఆపరేటర్, అర్థమెటిక్, రిలేషనల్, లాజికల్, అసైన్మెంట్ ఆపరేటర్, కండిషనల్ ఆపరేటర్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్, బిట్వైజ్ ఆపరేటర్, స్పెషల్ ఆపరేటర్. అంటే ఇది మనం నెంబర్స్ మిస్ చేసుకున్నాం కానీ ఇవి ఆపరేటర్స్ అన్నమాట. ఇవి 8 కూడా మనకి సి లాంగ్వేజ్లో ఆపరేటర్స్ గురించి. ఇంకా మనకి ఆపరేటర్స్ అనే టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఆపరేటర్స్ నుంచి చాలా కంపల్సరీగా మనకి ఎస్ఐ క్వశ్చన్ అనేది అడగడం అనేది చాలా ప్రీవియస్ క్లాస్లో జరిగింది. కాబట్టి ఆపరేటర్ క్వశ్చన్ అనేది మనం చదివితే చాలా సింపుల్. కాకపోతే ఏ ఆపరేటర్ ఏంటి అనేది క్లియర్గా రాయాలి. లేకపోతే కనుక మనకి ఆ ఆపరేటర్స్ గురించి ఒక ఆపరేటర్ ఇంకో ఆపరేటర్లో రాసినప్పుడు మొత్తం అదంతా కూడా కొట్టివేయడం జరుగుతుంది అన్నమాట, మార్క్స్ ఇవ్వడం. కాబట్టి ఆపరేటర్స్ గురించి కరెక్ట్గా క్లియర్గా మనం తెలుసుకుని ఏ ఆపరేటర్ ఏంటనేది చక్కగా మనం రాసుకుంటూ ఉంటే మనకి మార్క్స్ అనేవి పడతాయన్నమాట. ఆపరేటర్ క్వశ్చన్ ఎస్ఐ క్వశ్చన్ కింద చాలాసార్లు అడగడం జరిగింది. ఓకేనండి. ఇది ఆపరేటర్స్ ఇన్ సి. నెక్స్ట్ వేరే టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాము. థ్యాంక్ యూ.